ఈనాటి దేవుని సందేశం. ఈరోజు సువార్తలో యేసు ఒక చెవిటి మరియు మాట సరిగా రాని మనిషిని స్వస్థపరుస్తాడు. ఆయన ఎఫ్ఫతా అంటే తెరుచుకో అని పలికినప్పుడు అది కేవలం అతని చెవులు తెరుచుకోవడమే కాదు, అతని హృదయం, మనస్సు, విశ్వాసం కూడా దేవుని కృపకు తెరుచుకున్నాయి. ఈ మాట ద్వారా యేసు మనకు ఒక ఆహ్వానమిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని పైపైన కాదు, లోతుగా వినడానికి, విన్నదాన్ని మన జీవితంలో జీవించి ప్రేమతో మరియు ధైర్యంతో ఇతరులకు ప్రకటించడానికి. ఎఫ్ఫతా అనేది శారీరక స్వస్థత మాత్రమే కాదు, ఆత్మీయ మేల్కొలుపు కూడా. మొదటి వాచనంలో సొలొమోను అవిధేయత వల్ల ఇశ్రాయేలు రాజ్యం విడిపోయిందని చూస్తాము. మనుషులు దేవుని స్వరాన్ని వినకుండా తమ దారిలో నడిచితే విభజన మరియు బాధ వస్తాయి. ఆత్మీయ చెవిటితనం వేరుపాటుకు దారితీస్తుంది. అసలు సమస్య శారీరక లోపం కాదు, ఆత్మీయ చెవిటితనం. దేవుని వాక్యాన్ని విని దానికి విధేయంగా జీవిస్తే అక్కడ ఐక్యత, జీవం ఉంటాయి. ఈరోజు యేసు మనతో ఎఫ్ఫతా అని అంటున్నాడు. మన హృదయాలు తెరుచుకొని దేవుని విని విధేయంగా జీవించగలుగుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక.